హాయ్ అండి, సంపూర్ణ వాసి స్వాగతం. ఈరోజు మా కోడలు వెరైటీ వంట చేస్తుందండి, చూద్దాం, వచ్చేసేయండి. అత్తమ్మ ఈ పూట నేను కుష్కా చేస్తున్నా అత్తమ్మ. కుష్కా అనంతపురం స్పెషల్ అత్తమ్మ. వెజిటబుల్ రైస్, మసాలా రైస్ అంటారు కదండి, అట్లా ఫ్లేవర్డ్ రైస్ అత్తమ్మ. అయితే మా దగ్గర నాన్ వెజ్ టిఫిన్స్ తినేవాళ్ళు తింటారు అన్నమాట. ఎలా చేయాలమ్మా? ఏం లేదత్తమ్మ, నూనె కొంచెం కాచేస్తాం అత్తమ్మ. ఫస్ట్ ఉల్లిపాయలు ఉంటాయి కదండి, ఇలా కట్ చేసుకొని వీటిని మంచిగా వేయించుకోవాలి అత్తమ్మ. ముందు వేగాలి, అన్ని బాగా వేగిపోవాలి అత్తమ్మ. ఇది చాలా టేస్టీగా ఉంటుంది అత్తమ్మ. ఓన్లీ నాకు తెలిసి అనంతపూర్ డిస్ట్రిక్ట్ లో బాగా చేస్తారు అత్తమ్మ. ఈ కర్ణాటక బార్డర్స్ ఉంటాయి కదండి, బళ్ళారి ఇటువైపు వాళ్ళు కూడా చాలా ఎక్కువ చేస్తారు అత్తమ్మ. చాలా టేస్టీగా ఉంటది. ఇవి కాస్త మెత్తబడిపోయాయి. ఇప్పుడు టమాటాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఈ మసాలా సామాగ్రి మొత్తం వేసేద్దాం అత్తమ్మ. ఇవన్నీ కాస్త పచ్చివాసన పోయేదాకా కాస్త వేగి టమాటా మెత్తబడంగానే కాస్త ఉప్పు వేసాను, ఫాస్ట్గా మగ్గుతుందని చెప్పేసి. ఇది ఇలా మెత్తబడంగానే తీసేసి తాపేసేసుకోవచ్చు. టమాటా మెత్తబడిపోయిందండి. ఇప్పుడు కొత్తిమీర వేసేసుకుందాము. ఒక్కసారి తిప్పేసేసి ఇది కాస్త చల్లారిపోయాక మిక్సీ వేసేసుకుందాం. ఈలోపు మనము మిగతా ప్రాసెస్ చేసేద్దాం. మంచిగా నెయ్యి వేసుకుందాం, కొంచెం ఆయిల్ కూడా వేసేద్దాం, బిర్యానీ సామాగ్రి వేసేసుకుందాం. వీటితో పాటు కాస్త జీలకర్ర కూడా వేసేసుకుందాం. నాకు ఇంగు లేకపోతే అస్సలు నడవదండి, కాస్త ఇంగు వేసుకుంటున్నాను ఫ్లేవర్ కోసం. పచ్చిమిర్చి వేసుకుందాము. మనం కారం కూడా వేసుకుంటాము, అందుకని పచ్చిమిర్చి కొంచెం తక్కువ వేస్తున్నాను. మగ్గిపోయాయి చూడండి పచ్చిమిర్చి. ఇప్పుడు ఉల్లిపాయలు వేసేసుకుందాము. ఇవ్వండి, కాస్త ఆనియన్స్ రంగు మారాయి. ఇప్పుడు టమాటా కూడా వేసేసుకుందాం. ఉంటాయండి. ఈలోపు కాస్త ఉప్పు వేసుకుందాం. ఇందాక నేను మసాలాలు ఉప్పు వేసాను కాబట్టి నేను 1 స్పూన్ వేస్తున్నాను. టమాటాలు, ఉల్లిపాయలు కాస్త మగ్గుతూ ఉన్నాయండి. ఇవి మగ్గే వరకు మనము పేస్ట్ చేసి పెట్టుకుందామని చెప్పాను కదా, ఇలా ఇందాక వేయించుకున్న వాటితో పేస్ట్ చేసి పెట్టుకున్నాను. ఈ పేస్ట్ ఉంది కదండి, ఇందులో వేసేసుకుందాం. ఈ పచ్చివాసన పోయేదాకా ఈ పేస్ట్ ని మంచిగా వేయించుకోవాలండి. ఇప్పుడు ఈ మసాలాలోకి మనం సరిపడా కారం వేసుకుందాం. నేను 1 స్పూన్ వేస్తున్నాను, సరిపోతుంది నాకు తెలిసి. కాస్త నూనె పైకి తేలుతూ ఉండండి అక్కడక్కడ. ఇప్పుడు మనము కడిగి పెట్టుకున్నాం కదండి, నేను సోనా మసూరి రైస్ వాడుతున్నాను. ఈ రైస్ ఇందులో వేసేసుకోవాలి. ఈ రైస్ ని ఈ మసాలాతో మంచిగా మిక్స్ చేసి ఒక 2-3 మినిట్స్ ఫ్రై చేద్దామండి. ఈ రైస్ కి మనము సరిపడంత వాటర్ వేసుకుంటాము. మేమైతే మా ఇంట్లో కాస్త మెత్తగా తింటారని చెప్పేసి ఈ 2 గ్లాసెస్ రైస్ కి 4.5 వాటర్ పెట్టుకున్నానండి. రైస్ కి తగ్గట్టు వాటర్ పెట్టేసుకొని రైస్ చేసేసుకోండి. ఈ స్టేజ్ లోనే కాస్త ఉప్పు అడ్జస్ట్ చేసుకోండి. ఒక 3 విజిల్స్ పెట్టేసుకుంటే రెడీ అయిపోతుంది కుష్కా. చాలా టేస్టీగా ఉంటుందండి. దీనికి ఇంకే సైడ్ డిష్ అవసరం లేదు. ఒక 2 మినిట్స్ రైస్ గా వేయించుకున్నానండి, ఫ్లేవర్స్ అన్ని పట్టేలాగా. ఇప్పుడు ఇందులో 4.5 వాటర్ ఉన్నాయి. ఇంక ఈ వాటర్ వేసేసుకొని కుక్కర్ పెట్టుకొని ఒక 3 విజిల్స్ పెట్టుకుంటే సరిపోతుందండి, కరెక్ట్గా వస్తుంది. టేస్టీ కుష్కా రెడీ అయిపోయింది. రైస్ కూడా చాలా మెత్తగా ఏం రాలేదండి, బాగానే వచ్చింది. ఇట్లా కలిపేసుకున్నాం అనుకోండి, బాగుంటుంది. ఈ టమాటా రైస్ లాగే ఉంటుంది కానీ టమాటా రైస్ కాదు. చాలా టేస్టీగా ఫ్లేవర్ఫుల్గా ఉంటుందండి. పక్కా ట్రై చేయండి.